కేసీఆర్ తెలంగాణ ఏర్పాటు కోసం ఉద్యమాలు జరుపుతున్న సమయంలో రాస్తా రోకో కావచ్చు, సకల జనుల సమ్మె కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ టైంలో కేసీఆర్ గారి పైన లేనిపోని కేసులు బనాయించారు. ఆయన తెలంగాణ కోసం కొట్లాడితే ఆయన పైన నానా రకాల కేసులు పెట్టి వేధించారు. అయినా కూడా కేసీఆర్ గారు రౌడీలకు భయపడలే, గుండాలకు భయపడలే, కేసులకు కూడా భయపడలే. ఆయన ఉద్యమకారుడు, బక్కపలసడి పానమైనా కూడా ఆయన వదలలే. తెలంగాణని మొత్తం అట్టుకుడికి ఇచ్చేసిండు. ఆంధ్ర పెత్తందారులను భయపెట్టిచ్చేసిండు. అయితే వెనకటిలో ఉన్న కేసులన్నీ ఈరోజు కోర్టు అంతా కొట్టివేసిందట. కేసీఆర్ గారు కడిగిన ఆనిముత్యం లెక్క మళ్ళీ మెరవడం కూడా జరిగింది. ఇదో గొప్ప షాపే చంద్రబాబు నాయుడు గారు. కేసీఆర్ కేటీఆర్లపై కేసు కొట్టివేసిన నాంపల్లి కోర్టు 15 ఏళ్ల నాటి సకల జనుల సమ్మె కేసులో ఊరట. సరైన సాక్ష్యాధారం లేవని తేల్చి చెప్పిన ధర్మాసనం. తెలంగాణ ఉద్యమ నేతలపై అక్రమ కేసులు విగిపోయినాయి. రైలు రోకో, రాస్తా రోకోల పేరుతో అప్పట్లో వేధింపులు. ధర్మారావు, శాంబిపూర్ రాజు, దాసోజు శ్రావణ్ విముక్త అవ్వడం కూడా జరిగింది. అయితే తెలంగాణ ఉద్యమకాలం నాటి పాత కేసు నుంచి భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా కీలక నేతలు భారీ ఊరట లభించింది. 2011లో రాష్ట్ర సాధన కోసం నిర్వహించిన సకల జనుల సమ్మె సందర్భంగా నమోదైన కేసును నాంపల్లి ప్రజాప్రతినిధులు కోర్టు సోమవారం కొట్టివేసింది. సుమారు 15 ఏళ్ల నాటి ఈ కేసులో సరైన ఆధారం లేవని కోర్టు అభిప్రాయపడింది. ఉద్యమ సమయంలో అక్రమ కేసులు. తెలంగాణ రాష్ట్రం కోసం నాడు జేఏసీ పిలుపునిచ్చిన సకల జనుల సమ్మెలో కేసీఆర్, కేటీఆర్, పద్మారావు, శాంబిపూర్ రాజు, దాసోదు, శ్రావణ్ వంటి నేతలు చురుగ్గా పాల్గొన్నారు. ఆ సమయంలో నిర్వహించిన రైలు రోకోలు, రహదారులు దిగ్బంధం వంటి నిరసనలపై అప్పటి పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే వాటినన్నింటినీ నాంపల్లి కోర్టు సరైన ఆధారాలు లేకపోవడం వల్ల కొట్టివేయడం కూడా జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారి ఆధారాలు అన్నున్నాయిగా, మరి ఆయన ఆధారాలు అన్నున్నాయి, కోర్టు కనబడతలేదా? ఓటు కేసులా, ఆ 50 లక్షల కట్టల ముచ్చట కానీ తొందరగా అయిపోవాలి. ఇంకా కొంతమంది పంచాయతీ ఉంది అనుకుంటూ మాట్లాడతాడు, ఏదో పెళ్లి కార్డులు పంచినట్టుగా. ఇంకా కొంతమంది పంచాయతీ ఉంది, తొందరగా లెక్క పెట్టుకొని కానియండి అనుకొని మాట్లాడుతూ ఉంటాడు. నిజానికి ఈరోజు గౌరవ కోర్టు వారిని కూడా నేను అడుగుతా ఉన్నా. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కలిగిన ఈరోజు చాలా మంది లాయర్లకు కూడా, అడ్వకేట్లకు కూడా నేను మాట్లాడుతూ ఉన్న వాళ్ళతోటి నా రిక్వెస్ట్ తెలిపేది ఏంటంటే, దయచేసి రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి గారిని దయచేసి ఆ ఓటు ఉండేటు కేసులో ఏదో ఒకటి చేసి సార్ గారిని మర్యాద పూర్వకంగా ఆయన పైన ఉన్న కేసులు పెడతారా లేకుంటే వదిలేస్తారన్న విషయాన్ని ఈరోజు క్లారిటీ ఇవ్వాల్సిందిగా ఉంది. అయితే తెలంగాణ వ్యవస్థని కుల్లా చేస్తూ ఉంటూ తెలంగాణ ప్రజల ఇల్లు కూడా కొడుతూ అన్ని చేస్తా ఉన్నా కూడా ఈరోజు రేవంత్ రెడ్డిని దేన్ని చూడకుండా వేసిస్తా ఉన్నాడు. అయితే ఈ లెక్కన రేవంత్ రెడ్డి కూడా జైలుకు పోవాలి. ఆయనది కూడా ఓటు కేసు ఉంది కదా, మరి ఆయనను కూడా కొట్టివేయకుండా మంచిగా ఆధారం ఉన్న వాటిని, ఇప్పుడు ఆధారం లేదని కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన, మిగతా వారి పైన కేసులు కొట్టేశారు. మరి అన్ని ఆధారం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎందుకు జైలు పంపుతలేరు? దేనికోసం పంపట్లేదు?